నా పేరు రాజారెడ్డి. ప్రస్తుతం నేను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ మేడ్చల్ జిల్లాకు ఉన్నాను. నాతో పాటు 4 మెంబర్స్ ఉంటారు. ప్రస్తుతం మా మేడ్చల్ జిల్లాకు సంబంధించి మీరు వినే ఉంటారు, చాలా అక్రమంగా దత్తత తీసుకునేవి జరుగుతున్నాయి. ఈ ఇల్లీగల్ అడాప్షన్స్ని చాలామందికి అవేర్నెస్ లేకపోవడం వలన చాలామంది దళారుల వల్ల గురవుతున్నారు. కానీ దీనికి ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ ఉంది, CARA.gov.in అని. ఆ వెబ్సైట్ ద్వారా మాత్రమే దత్తతకి అప్లై చేసుకోవాలి. దానికి ఎవరైతే పేరెంట్స్ అప్లై చేస్తారో మా డిపార్ట్మెంట్లో WC డిపార్ట్మెంట్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఎంక్వైరీ చేసి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, వాళ్ళ హెల్త్ స్టేటస్ అన్ని తెలుసుకున్న తర్వాత మేము అప్పటికే కొంతమంది అబాండెండ్ అండ్ ఎవరైతే సొంతగా సరెండర్ చేసిన బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము లీగల్ ఫ్రీ ఫర్ అడాప్షన్ చేసి ఉంటాం. అటువంటి పిల్లల్ని వీళ్ళకున్న సీరియల్ నెంబర్ ప్రకారం వాళ్ళకి దత్తత ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. అది కూడా గౌరవ జిల్లాకి సంబంధించిన కలెక్టర్ గారి ద్వారానే ఫైనల్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న అమెండ్మెంట్స్ ప్రకారం. సో ఈ విధంగా చేసుకున్నప్పుడు ఫ్యామిలీస్ కానీ ఎటువంటి అంటే డబ్బులకి నష్టపోకుండా, అట్ ద సేమ్ టైం దళారుల వల్ల మోసపోకుండా వేరే పద్ధతులు ఏమి లేదు. ఇది ఒక్కటే పద్ధతి. అంటే ఇప్పుడు ఉమెన్ అండ్ మహిళా శిశు సంక్షేమం ద్వారా మాత్రమే, కారా వెబ్సైట్ ద్వారా మాత్రమే లీగల్గా చట్ట ప్రకారం దత్తత, మిగతా ఏది కూడా యాక్సెప్ట్ చేయడానికి లేదు. అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనకి 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు కూడా పడుతుంది. రీసెంట్గా గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా దాన్ని కొంచెం త్వరగా ప్రాసెస్ చేయమని కూడా గవర్నమెంట్ అడగడం జరిగింది. బట్ చేస్తూ ఉన్నారు. బట్ మేడ్చల్ జిల్లా ఇటువంటి కేసెస్ కూడా అప్పుడప్పుడు వింటూ ఉన్నాము. మా చైల్డ్ వెల్ఫేర్ కమిటీగా మేము వెంటనే రెస్పాండ్ అవ్వటం, వాళ్ళు రెస్క్యూ చేయటము, వాళ్ళని కేర్ అండ్ ప్రొటెక్షన్లో ఆడ పెడుతూ ఉన్నాము. సో కానీ ఒకటి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, వేరే ఎటువంటి మార్గాలని నమ్మొద్దు. చట్ట ప్రకారం మాత్రమే, కారా వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు దత్తతకి అప్లై చేసుకోండి. అదే మీకు చట్టబద్ధంగా ఉంటుంది. సార్, ఇప్పుడు ఈ కేసులో చాలా మంది 2 ఇయర్స్ 3 ఇయర్స్ క్రితమే కొనుక్కున్నామని చెప్పేసి అంటున్నారు. మరి దాని మీద CWC మానిటరింగ్ లేదనుకోవాలా ఎట్లా? అంటే అది మా పరిధిలోకి రాదు. ఎట్లా అంటే వీళ్ళు కొనుక్కున్న అంటే మాకు రిపోర్ట్ అయితేనే మేము వెంటనే రెస్పాండ్ అవుతాం. వీళ్ళు ఇప్పుడు కొంతమంది ఢిల్లీ అంటున్నారు, గుంటూరు అంటున్నారు, వేరే వేరే ప్లేసులు అంటున్నారు. వాళ్ళు అసలు ఎక్కడ, వాళ్ళ బయలాజికల్ పేరెంట్స్ ఎవరు, కొనుక్కున్నది ఎవరు, ఇవన్నీ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. మేము దాన్ని వెరిఫై చేస్తాం. ఎందుకంటే మా ఫైల్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఈ అబ్బాయికి నిజంగా కన్న తల్లిదండ్రి వీలేనా కాదా అని, ఇప్పుడు ఎవరో కన్న తండ్రి ఎవరు కొనుక్కున్నారో కూడా తెలియదు మనకి. సో ఇప్పుడే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఫర్దర్గా దాని మీద మాకు పిల్లలందరినీ కూడా మేము మాట్లాడతాం. ఎట్లా ఉంటుంది సార్ CWCలో వీళ్ళ హెల్త్కి సంబంధించి కావచ్చు, వీళ్ళ కేర్ టేకింగ్ అంటే మదర్హుడ్ అనేది CWCలో అన్నీ ఉంటాయి. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఈరోజు ఉదయం డైరెక్టర్ మేడం వెస్లీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ కేసు గురించి అప్డేట్ చేయడం జరిగింది. వారి క్యాంపస్లోనే శిశు విహార్ అనే హోమ్ ఉంది. అక్కడ 0 to 6 years లోపు పిల్లల్ని మాత్రం అక్కడ మనం పెడుతుంటాము వాళ్ళ రక్షణ కోసం. తర్వాత వాళ్ళకి అన్నీ అక్కడ సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు, ఆయాస్ ఉన్నారు, అందరూ కూడా మంచిగా వాళ్ళు చూసుకోగలరు అక్కడ. తర్వాత ఆరోగ్యపరంగా కానివ్వండి, హెల్త్ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు, కౌన్సిలింగ్ అవైలబుల్ ఉంటుంది, అన్ని సిస్టమ్స్, ఫుడ్ కానీ హెల్తీ ఫుడ్ ఉంటుంది. సో దట్స్ ద బెస్ట్ సర్వీసెస్ మహిళా శిశు ద్వారా శిశు విహార్లో ఉన్నటువంటి మంచి కేర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి పేరెంట్స్ ఉన్నారు, చాలా మంది కొనుక్కున్నటువంటి వాళ్ళు చాలా డబ్బులు పెట్టి తీసుకున్నామని చెప్పేసి చెప్తున్నారు. మరి వాళ్ళకి ఎట్లా? అది చట్ట వ్యతిరేకమేనండి. చట్ట వ్యతిరేకం. మనకి అడాప్షన్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది, JJ యాక్ట్ ఉంది, జూనియర్ జస్టిస్ యాక్ట్ ఉంది. మనకి ఎవరైనా కూడా చట్ట పరిధిలోనే పోవాల్సింది. ఇదంతా కూడా తీసుకున్న వాళ్ళు, అమ్మిన వాళ్ళు కూడా చట్టం వ్యతిరేకం పోయినట్టే. పోలీసు వారు ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు అందరి మీద కూడా యాక్షన్ తీసుకోబడుతుంది. పిల్లల రక్షణ వాటికి మేము చైల్డ్ వెల్ఫేర్ కమిటీగా పిల్లల రక్షణ మేము చూసుకుంటాము. దానికి టైం పట్టవచ్చు, ఎందుకంటే అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఏంటనేది కూడా మనం చూడాలి. కాబట్టి అది ఫర్దర్ అవసరమైతే DNA టెస్ట్ కూడా మేము ఆర్డర్స్ ఇచ్చి అసలు నిజమైనటువంటి పేరెంట్స్ ఎవరనేది కూడా మేము గుర్తించి దాని తర్వాత సక్రమైనటువంటి నిర్ణయం తీసుకుంటాము. లేదంటే వీళ్ళు అన్ఫిట్గా ఉన్నారనుకోండి, అంటే పేరెంట్స్ అన్ఫిట్గా లేదా ట్రేస్ అవ్వలేదు అనుకోండి, మన గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళని లీగల్లీ ఫ్రీ ఫర్ అడాప్షన్ చేస్తాము. వాళ్ళ దత్తతకి వాళ్ళని పెడతాం. అవి ఎవరైతే వెయిటింగ్ లిస్ట్ ఉన్నారో వాళ్ళు దత్తతగా తీసుకోవచ్చు. దట్ ఇస్ లీగల్గా. థ్యాంక్ యూ.